జనసేన సభ కోసం నేతలు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు సభకు అనుమతి ఇవ్వలేదు. దాంతో జనసేన లీగల్ టీం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. నవనిర్మాణ సంకల్ప సభ పైన ఏదైతే జనసేన ఏర్పాటు చేసినటువంటి ఈ సభ పైన ఉత్కంఠ నెలకొంది. దీనికి ఈ సభ నిర్వహణకి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. సో దీనిపై జనసేన కార్యకర్తలు కొందరు కోర్టుకు వెళ్లారు. సో కోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే సాయంత్రం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కూడా ఉంది. అయితే సభ పైన ఏం మాట్లాడతారు, పోలీసుల అనుమతి నిరాకరణ పైన ఏం మాట్లాడతారు అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ సభ ప్రాంగణం అంతా కూడా రెడీ అయింది. సాయంత్రం సభ కోసం అని చెప్పుకోవచ్చు. గచ్చిబౌలి ఏరియా మొత్తం కూడా ఫ్లెక్సీలతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. సంధ్యా కన్వెన్షన్ ఈ రూట్లో గచ్చిబౌలి రూట్లన్నీ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు నేతల ఫ్లెక్సీలతో నిండిపోయాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే పోలీసులు పర్మిషన్ నిరాకరించడానికి పలు విషయాలను జనసేన పార్టీకి ఇచ్చినటువంటి లేఖలో పేర్కొన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు సంబంధించి ఏదైతే వివాదం నెలకొందో వివాదంలో తెలంగాణకు సంబంధించి రాజకీయ నాయకులు మాట్లాడారు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు మాట్లాడాయి. సో ఒకవేళ సభ కనుక నిర్వహిస్తే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కొన్ని రాజకీయ సంఘాలు కూడా ఇక్కడ ధర్నా చేసి ఆందోళన చేసే అవకాశం ఉంది. కాబట్టి శాంతి భద్రతలకు తలెత్తే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం కావడం కూడా అదొక రీజన్. ఎందుకంటే శాంతి భద్రతలు అన్ని అదుపులో ఉండాలి. సో ఒకవేళ మొన్నటి వివాదం కారణంగా ఈరోజు ఒకవేళ ఇక్కడ సభ దగ్గర కూడా వివాదం చెలరేగే అవకాశం ఉందని కూడా పోలీసులు వాళ్ళ ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా ఏదైతే సంధ్యా కన్వెన్షన్ ప్రాంగణం ఉందో ఇక్కడ 2000 మందికి సంబంధించి పార్కింగ్ కూడా లేదు. ఇది కూడా ఒక కారణం అంటూ కూడా వాళ్ళు చెప్పారు. మొత్తంగా చూసుకున్నట్లయితే జనసేన ఏదైతే సభ తలపెట్టిందో ఆ సభ పర్మిషన్ పైన ఉత్కంఠ నెలకొంది. సో పోలీసులు అయితే ఇప్పటివరకు అయితే ఆ సభను అనుమతిస్తూ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో సభకు అనుమతి లేదు అంటూనే కూడా వాళ్ళు ప్రకటన వెలువచ్చారు. సో కోర్టు ఏం చెప్తుంది, మరి కోర్టు ఆర్డర్స్ తర్వాత జనసేన సభ ఉంటుందా లేదా, సాయంత్రం పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు, మీడియాతో ఏం మాట్లాడతారు అనేది ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా అయితే జనసేన సభ పైన సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో నిఖిల్ ఎన్టీవీ, హైదరాబాద్.